వేమూరు మండలం వేమూరు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నక్క ఆనందబాబు వేమూరు నియోజకవర్గం అభివృద్ధికి మరింత వేగంగా తీసుకువస్తూ వేమూరు మండలం వేమూరు గ్రామంలో నిర్వహించిన పలు కార్యక్రమాలలో మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు పాల్గొని ప్రారంభోత్సవాలు నిర్వహించారు. సిసి రోడ్డు ప్రారంభం, వేమూరు మెయిన్ ఆర్బీ రోడ్ సమీపంలో ఉన్న ఎంఆర్ఓ కార్యాలయం నుండి ఎంపీడీఓ కార్యాలయం వరకు 47 లక్షల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ రహదారి నిర్మాణం ద్వారా ప్రజలకు రాకపోకలకు సులభతరం కావడంతో పాటు గ్రామ మౌలిక వసతులు మెరుగుపడనున్నాయని అన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2024 కార్యాలయం ప్రారంభం అనంతరం మీకోసం వేమూరు మండలం ప్రజా ఫిర్యాదుల పరిష్కార సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. కుంచే వెంకటేశ్వరరావు, టుడే టీవీ ప్రతినిధి, వేమూరు నియోజకవర్గం. మీరు అడిగితే అనవసరంగా అధికారులు ఇబ్బంది పెడుతుంటే మాత్రం ఈ పరిష్కార వేదిక మీకు ఒక మంచి దిక్సూచిగా నిలబడింది. నా దిశగా మీరు ఈ కార్యక్రమాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం రెగ్యులర్గా నిర్వహిస్తూ ఉన్నారు. అదే విధానంలో నియోజకవర్గ స్థాయిలో మనం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి సమస్యల పరిష్కారానికి విజన్ యాక్షన్ ప్లాన్ టీమ్ సభ్యుల ద్వారా ఎప్పటికప్పుడు ఈ సమస్యలు మీరు ఇచ్చినటువంటి అర్జీల్ని ఏ దశలో ఉన్నాయో పరిశీలన కూడా జరుపుతూ ఉన్నాం. ఇటీవల ఒక వారం క్రితం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మన నియోజకవర్గంలోకి రావడం, ఆ తదుపరి జిల్లా సమీక్ష ఎమ్మెల్యేలతో జిల్లా అధికారులతో నిర్వహించారు ఉండవచ్చులో. అక్కడ కూడా మన దగ్గర జరుగుతున్నటువంటి ప్రజా సమస్యల పరిష్కార వేదిక పట్ల సంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మీరు విశ్లేషించుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా వినియోగించుకోండి. దీని ద్వారా సమస్యల పరిష్కారం చేసుకోవడానికి ఒక మంచి మార్గం మీకు వచ్చిందని మీకు నేను తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తాం. ఈరోజు ఒక మండలంలో జరిగితే, రెగ్యులర్గా జరిగితే మళ్ళీ 5వ వారం వచ్చేటప్పటికి మళ్ళీ వేమూరు ముందు వస్తుంది. గతంలో వచ్చినటువంటి అర్జీలు మళ్ళీ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత, ఆ సమస్యని పరిష్కారం దిశగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. సంబంధిత శాఖల అధికారులు ఖచ్చితంగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.